నమస్కారం సార్. మెంబర్స్ మీ మెంబర్స్ ఎవరు లేరు? భోజనం చేస్తున్నారా సార్? ఒక విషయాన్ని మీ తమ దృష్టికి తీసుకురావాలి సార్. గౌరవ మంత్రి గారు ఉన్నారు, దయచేసి ఇది చాలా కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడుతుంది, కూర్చోకుండా కూర్చోండి. సునాన్ గారు కూర్చోండి. చాలా సీరియస్ వైలేషన్ అన్నా, కూర్చోండి. సీరియస్ వైలేషన్ సార్. సభా గౌరవానికి సంబంధించిన అంశం సార్. ఇది ఏ వ్యక్తికో సంబంధించిన అంశం కాదు సార్. ఇది మన సభకు సంబంధించింది, మన గౌరవానికి సంబంధించిన అంశం సార్. ఇది నేను రోజున మన ప్రాంగణంలో, ఈ ప్రాంగణం అంటే శాసనసభ శాసన మండలి ప్రాంగణం ఇదంతా కూడా. ఇక్కడ ఏ జరిగినా రెండింటికి బాధ్యత వహించి ఉంటుంది. సభ్యులకి ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, లేదు జరుగుతున్న కార్యక్రమాలు కానీ అన్నిటికీ కూడా నేను అలాగే ఓపెన్ చేశాను సార్. ఇక్కడ ప్రారంభం చేశారు గౌరవ మా అసెంబ్లీ స్పీకర్ గారు అయ్యన పాత్ర గారు. చాలా సంతోషం సార్ చేయడం. కానీ దాంట్లో వారితో పాటు నారాయణ గారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్తో పాటు డిప్యూటీ స్పీకర్ రామకృష్ణరాజు గారు, చైర్మన్ గారికి ఇన్విటేషన్ కానీ పేరు కానీ ఏమి ఇదేమి వ్యవస్థ ఏంటి సార్? ఇది 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 ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మనం చూసాం సార్? ఇలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడైనా చూసాం సార్? ఇది మనల్ని మనమే కించపరుచుకుంటే ఈ వ్యవస్థలో వ్యక్తులు కాదు సార్ ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం సార్, వ్యక్తులు కాదు ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం సార్. ఇది ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నాం సార్. మొన్న తిరుపతిలో కాన్ఫరెన్స్ జరిగింది సార్, మహిళా సభ జరిగింది. ఇంటర్నేషనల్ పార్లమెంటరీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద జరిగింది సార్. లోక్సభ స్పీకర్ గారు కూడా వచ్చారు సార్. అందరికీ గర్వకారణం సార్. సరే, ఎవరు మాలాంటి వాళ్ళు పిలిచారా లేదా, పేర్లు ఉన్నాయా లేదా, లేదు మా సభ్యులకి గౌరవించారా లేదా, అవి పక్కన పెట్టుకుంటే ఇగో సార్, అందులో చైర్మన్ గారు ఎక్కడ కూడా లేదు. మళ్ళీ చూడండి సార్ అధ్యక్ష, ఇది తమ పంపిస్తే చూడండి సార్. డిప్యూటీ చైర్మన్ గారిది మళ్ళీ ఉంది, కానీ చైర్మన్ గారిది ఎక్కడ లేదు. కానీ స్పీకర్ గారు ఉంది, డిప్యూటీ స్పీకర్ గారు ఉంది. అంటే ఈ కాన్ఫరెన్స్ ఇది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలకు సంబంధించింది సార్. ఇది పార్టీలకు సంబంధించింది సార్. ఇది కాబట్టి ఇది చాలా అన్యాయం సార్. కాబట్టి దీనికి చెప్పి దీనికి ఇక రాబోయే కాలంలో చేయడానికి ఏం చేస్తారో ముందు దీనికి సంబంధించిన మంత్రిని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ రమ్మని సార్. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ లేకపోతే లీడర్ నన్ను చెప్పారు కదా సార్, నిన్న చెప్పారు కదా సార్, హౌస్కి వచ్చి లీడర్ అని చెప్పారు కదా సార్. రమ్మని సార్, ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి సమాధానం చెప్పండి సార్. ముఖ్యమంత్రి సమాధానం చెప్పండి సార్. లేదు లెజిస్లేటివ్ మినిస్టర్ సమాధానం చెప్పండి సార్. వినాలి ఎల్ఓపి గారు వినాలి. నేను చెప్పేది వినండి. ఒక విషయం వినండి. నేను చెప్పేది వినండి. ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. మైక్ ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. ఈ స్థానంలో నేనున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం అనేది బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడండి. అధ్యక్ష, ప్యానల్ స్పీకర్ అని కాదు సార్, ప్యానల్ చైర్మన్ కాదు. ఇది వైలేషన్ అధ్యక్ష. ఇది
చేరిక అవమానం జరిగితే ఇది మంచిది కాదు. నాకైతే మంచిది కాదు. ఇది నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఈ ధర్మాధ్యక్షుడు మీరు వ్యవస్థ గురించి మాట్లాడితే వేరే స్పీకర్ ఉంటారు, వ్యవస్థ గురించి మాట్లాడండి. కానీ సెక్రటరీ జనరల్ చెప్పాలి, స్పీకర్ చెప్పాలి. మంత్రి గారు చెప్తున్నారు. మంత్రి గారు చెప్తున్నారు. బాబు మంత్రి గారు మాట్లాడుతున్నారు గవర్నమెంట్. అధ్యక్ష, ఎల్ఓపి గారు చెప్పిన విషయం అంతా నేను విన్నాను. ఎల్ఓపి గారు కూడా సీనియర్ మెంబరు, చైర్మన్గా మీకు కూడా తెలుసు. శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవు అధ్యక్ష. మీకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ సీనియర్గా ఉన్నారు. ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం, అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్లో మనం వెళ్ళాలి. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును. తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అవసరమైతే అధ్యక్ష వినండి అధ్యక్ష వినండి. ఉంది దీనికి అధ్యక్ష కమిటీ కూడా ఉంది అధ్యక్ష. కమిటీ కూడా ఉంది. తెలిసి అడగండి, తప్పేం లేదు కదా. మీరు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ ఏంటంటే శాసనసభ గాని శాసన మండలి గాని ఏది జరగాలన్నా సరే చైర్మన్ గారు వ్యవహారాలు. అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇదేదో మొదటిసారి జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మన గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఇదే బాబు అప్పుడు కూడా ఇలాంటి వైలేషన్ జరిగితే, ఆ రోజు కూడా అవమానం జరిగితే చైర్మన్ గారికి మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ్యులు తీసుకొచ్చాం, ఆ రోజు కూడా ప్రభుత్వం తీసుకొచ్చాం, ఆ రోజు కూడా అందరూ తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారైపోతుంది అధ్యక్ష. కాబట్టి ఇది క్షమించని నేరం అధ్యక్ష. దీనికి అవునన్నా కాదన్నా సరే ఇది స్పీకర్ గారు ఎవరు స్పీకర్ గారు దీనికి వచ్చి చెప్పాలి చెప్తారా? స్పీకర్ గారు వచ్చి ఆయన చెప్పాలి చెప్తారు. ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి చెప్తారా చెప్పాలి. House is 10 minutes break. హౌస్ నుంచి ఇందాక యజ్ఞం చేసే ముందు మేము ఒక విషయాన్ని వచ్చి మీ దృష్టికి తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ మన నిన్న జరిగిన వెనక్కి దాని కాంప్లెక్స్ తాలూకా దాని ప్రారంభోత్సవం చేసినప్పుడు చైర్మన్ గారిని ఇగ్నోర్ చేసి ఆయన పేరు లేకపోవడమే కాకుండా అంతకుముందు జరిగిన ఉమెన్ నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా మీ తాలూకా ఎక్కడ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా పిలవకుండా అది రెండు విషయాల్ని ఇది టోటల్గా కూడా ఈ హౌస్ని ఏదైతే ఉన్నా మనందరి తాలూకా సభా సాంప్రదాయాన్ని తొట్టుతో తొక్కి ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఇది చేయడం చాలా తప్పు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాం అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పి ఈ కార్యక్రమం అయిన వరకు కూడా దానికి కావాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తాం అధ్యక్ష. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు దీనికి వివరణ ఇస్తారు, ఎవరు చెప్తారు సభ? ఎందుకంటే ఇందాక అచ్చెన్నాయుడు గారు
మంత్రి గారు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఈ సభ ఆ సభకి అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు కంట్రోల్లో ఉంటారని చెప్పారు. ఓకే అధ్యక్ష, కానీ రెండు సభలకి సభానాయకుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. కాబట్టి వారు వివరణ రాదు అధ్యక్ష. ఇది ఫస్ట్ టైం కాదు అధ్యక్ష. ఇంతకుముందు స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు కూడా ఇదే అంశం జరిగింది అధ్యక్ష. ఇదే రకమైన కార్యక్రమం జరిగింది. ఆ రోజు కూడా సభాధ్యక్షుడిని ఆ స్థానానికి విలువ గంట కించపరిచే విధంగా ఆ రోజు కూడా కార్యక్రమం చేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడే జరిగింది, ఆ కార్యక్రమం అయితే బయట జరిగింది అధ్యక్ష. అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ స్పోర్ట్స్ జరిగిన ఆ కార్యక్రమంలో. అంటే నేను ఏమి డోంట్ మైండ్, సారీ ఫర్ ఈ మాట అన్నందుకు. సభాధ్యక్షుడిగా మీరు ఉన్నారు, సరే ఎవరుండొచ్చు, మీరు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. ఒక బడుగు బలహీనమైన వ్యక్తి మీరు, ఆ వర్గాలకు చెందిన వ్యక్తి మీరు, ఒక దళిత వర్గాలకు చెందిన వ్యక్తి మీరు. అలాంటి దాంట్లో ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉండాలి అధ్యక్ష. దయచేసి చైర్మన్ గారిని మనం అందరం కూడా గౌరవించాలి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఇట్స్ అవర్ డ్యూటీ టు రెస్పెక్ట్ హిమ్. ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ రెస్పెక్ట్. ఎల్ఓపి గారు దయచేసి ప్లీజ్ మాట్లాడండి, మంత్రి గారు మాట్లాడండి. మీరు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. అది విల్ లీవ్ ఇట్ టు ద చైర్. కానీ దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించబాకండి. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు వినండి, చైర్మన్ ఆఫ్ ద చైర్ మీరు ఒక్కళ్ళు మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ మాట్లాడినామండి. త్రిమూర్తి గారు మంత్రి గారు ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎవరు ఎన్నోలో కాకండి దయచేసి. సార్ కూర్చునేవాడిని ఎందుకు నిలబడినా అంటే దీని తీవ్రతకి ఇటువంటి మళ్ళీ గౌరవం ఉండాలని తెలుస్తూనే సరే ఒక్క నిమిషం కూర్చుంటే ఎల్ఓపి గారు ఒక్క నిమిషం కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మనోహర్ గారు ఇది మాట ప్లీజ్ కూర్చో స్వామి. గవర్నమెంట్ మాట్లాడిన తర్వాత మాట్లాడు స్వామి. అది మీ గౌరవం తగ్గించినట్టు. కూర్చో అట్లా మాట్లాడడం. కూర్చో ఇజ్రాయల్ గారు కూర్చోండి. కూర్చోండి. మీ గౌరవం తగ్గించినట్టు సార్. నేను ఊరుకుంటా అట్లా మాట్లాడితే. కూర్చోండి సార్. అట్లా మాట్లాడండి. మీ గౌరవం అట్లా మాట్లాడడం. కూర్చోండి. దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం. మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయోగి గారికి ఫస్ట్ స్పీకర్ చేశాం, ప్రతిభాభారతి గారికి చేశాం. మీరు మాట్లాడడం ఏంటి? జరిగిన పొరపాటు. ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష, సెక్రటరీ గారికి అడిగాను. అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, ఇక్కడదైతే తెలియదు. కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు, నేను రావటం లేదని చెప్పి. తప్పు అని తప్పండి. ఫస్ట్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అది అది రైటా రాంగ్ తెలియదు. నేను చెప్పాను కదా, రైటా రాంగ్ తెలియదు. ఇదైతే ఇప్పుడు నేను మంత్రి గారు సభను వాయిదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు, ఛాంబర్ లో మాట్లాడదామని వాయిదా వేశాను. ఇప్పుడు అది సభను తప్పుదో పట్టించండి అధ్యక్ష. ఏం జరిగిందని మీ ఎదురుకుండా పెట్టండి, అందుకే మాట్లాడదాం అధ్యక్ష. ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష, దానిలో కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు, జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా మనం చూసుకోవాలి. అది దీన్ని దయ ఉంచి మీరు కమ్యూనిటీస్ ని కులాల్ని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరవపరచదు. ఇష్యూ మీద మాట్లాడండి. మాట్లాడండి. ఈ రకంగా మీరు కులాలు కాపాదంటే తప్పదు. అది మీరు ఖండించాలి తప్పనిసరిగా. ఇప్పుడు దయచేసి దీంట్లో ఇష్యూ మీద మాట్లాడండి, ప్రోటోకాల్ మీద మాట్లాడండి, సభ గౌరవం మీద మాట్లాడండి. దయచేసి దీని మీద వద్దు. దయచేసి నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను, తప్పని పరిస్థితుల్లో ఈ మాట అనవలసి వస్తుంది. చాలా బాధ ఉదయంతో మాట్లాడుతున్నాను.
ఒక వెహికల్ సెక్షన్ అనే ఉద్దేశంతో మీరు అవమానం చేస్తారా అని చెప్పి అడుగుతున్నాను అని మాట చెప్పాను. ఎందుకంటే ఇది చాలా అన్యాయమైన శిక్ష. ఒక్కసారి కాదు, సమాధానం రమ్మనండి, సమాధానం చెప్పండి, సమాధానం ఒకసారి కాదు. ఈ సంబంధ ఏ రకంగా క్లోజ్ చేయాలని మూడో బోనస్ తీసుకు ఇది ఎలా క్లోజ్ చేయాలనేది ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చైర్మన్ గారు ప్లీజ్ 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 మంత్రి గారు మాట్లాడతారు కూర్చోండి. ప్లీజ్ మంత్రి గారు మాట్లాడతారు కూర్చోండి. ప్లీజ్ 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 మంత్రి గారు మాట్లాడతారు. మాట్లాడుతున్నారు, మాట్లాడనివ్వండి. మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా.